హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈ రోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో అసలు ఎన్ని నెలలు, ఏ నెలలో ఎన్ని చెకప్లు చేయించుకోవాలి, ఏం చేయాలి, అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయిన దాకా హాస్పిటల్కి ఎన్ని విజిట్స్ వెళ్ళాలనే దాని గురించి వివరాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది ఇది, అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రెగ్నెన్సీ రావడానికి 2 నెలల ముందు నుండే ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్స్ వేస్తాం అనమాట. అవి ఇవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తయారవబోయే పిండానికి మెదడులో గానీ, వెన్నుపూసలో గానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి రాకుండా ఇవి ప్రివెంట్ చేస్తుంది. సో అందరూ ప్రెగ్నెన్సీ రావడానికి ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవాలి. కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చినాక, మా 2 నెలలు అయిపోయినాక, మా అత్తగారు 3వ నెల వచ్చినాక వెళ్ళమన్నారండి హాస్పిటల్ కి అని వస్తూ ఉంటారు. అలా రావడం వల్ల మంచి జరిగేదానికన్నా నష్టం జరుగుతుంది. ఇలాంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తెలియకపోవడం ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, బేబీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేకపోతే ఏమైనా ట్యూబ్ లో ఉందా అనేది కూడా మనం చూసుకోము. ఇంట్లో కూర్చుంటే మనకు తెలియదు కదా, సడన్ గా ఏమైనా అయిపోతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే, మనకి ఏమైనా పీరియడ్ మిస్ అవ్వగానే హాస్పిటల్ కి వచ్చినప్పుడు చూపించుకోకపోవడం వల్ల ఇవన్నీ అనర్థాలు జరిగిపోతాయి అనమాట. సో అందుకని పీరియడ్ మిస్ అయినాక ఆ 1 వీక్ 10 days లో హాస్పిటల్ కి వచ్చి విజిట్ అయితే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవి రాసిస్తాము. వామిటింగ్స్ అవుతుంటే వామిటింగ్ మెడికేషన్ కూడా ఇస్తాము, వీక్ అయిపోకుండా ఉంటారు. ఇంకోటి ఏంటంటే 6 to 8 weeks మధ్యలో ఒక స్కానింగ్ చేస్తాము. ఆ స్కానింగ్ లో మన బేబీ యూట్రస్ లో గర్భసంచిలో అతుక్కుందా లేకపోతే పక్కన ట్యూబుల్లో ఎక్కడైనా పెరుగుతుందా, దానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేకపోతే అది ఏమైనా మిస్డ్ అబార్షన్ అయిందా. కొన్నిసార్లు అసలు ఉమ్మనీళ్ళ బ్యాగ్ తయారవుతుంది, లోపల పిండం ఉండదు, దాన్ని బ్లైటెడ్ ఓమ్ అంటాం, జన్యుపరమైన తేడా అనమాట. అలాంటి రూల్ అవుట్ చేసుకోవడం కోసం ఆ 6 to 8 weeks అప్పుడు ఒకసారి స్కానింగ్ చేసి చూసుకుంటాం. ఆ స్కానింగ్ లో బేబీ బాగుంటుంటే అప్పుడు మనము ఒకసారి థైరాయిడ్ ఏమన్నా లోపం ఉందా, షుగర్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇలాంటి బ్లడ్ టెస్ట్లు కూడా చేసి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే వీటి వల్ల ఏమైనా లోపాలు ఉంటే ప్రెగ్నెన్సీకి ఏమైనా నష్టం జరుగుతుంది, అబార్షన్స్ అవ్వడమో లేకపోతే పిల్లలకి ఏమైనా తయారీలో లోపాలు రావడం అలా జరుగుతుంది అనమాట. ఇప్పటి నుంచి నెల చెకప్ కు రావాలి. ప్రతి నెల చెకప్, 3వ నెల 7వ నెల ప్రెగ్నెన్సీ వరకు నెలకొకసారి చెకప్ డాక్టర్ చెప్పిన టైంకి వచ్చేసి చెకప్లు చేయించేసుకొని ఈ బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి. 12 వారాలు అయినప్పుడు ఒకసారి ఇంకొక స్కానింగ్ చేస్తాము, అది ఎన్టీ స్కానింగ్ అంటాము. అందులో బేబీకి నెక్ దగ్గర ఏమన్నా థిక్నెస్ ఎక్కువ ఉందా అని డబుల్ మార్కర్ అని జన్యుపరమైన టెస్ట్ కూడా ఒకటి చేస్తాం అనమాట రిస్క్ ఉన్న వాళ్ళకి. అది చేయడం వల్ల పిల్లలకి జన్యుపరమైన తేడాలు ఏమన్నా వచ్చేటట్టు ఉంటే ముందే కనుక్కొని వాటిని ఆ 3వ నెలలోనే తీసేసేయచ్చు అనమాట. నెలలు నిండిందాకా ఆగి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు బాధపడదు. ఆ తర్వాత ఆ 2 చూసుకొని బాగున్నాయి అనుకుంటే మళ్ళీ నెల చెకప్లు చేసుకొని 5th month కంప్లీట్ అయిపోయి 6th month వచ్చేటప్పుడు టిఫా స్కానింగ్ అనేది చేస్తాం. బేబీ అది టార్గెట్ ఆర్గాన్ స్కాన్ అంటాము. అన్ని అవయవాలు బేబీకి తయారయ్యాయి, కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాము. అప్పుడే 6th month లో ఒకటి, 7th month లో ఒకటి టెట్రాక్ ఇంజెక్షన్స్ కూడా చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత 28 వారాలు అంటే 7వ నెల నిండేంత వరకు నెలకొకసారి చూస్తాం. 7వ నెల నుండి 8వ నెల వచ్చిన తర్వాత ఒకసారి 15 రోజులకే చెకప్ చేసుకుంటాం. అప్పుడు బేబీకి మళ్ళీ ఇంకొకసారి షుగర్ టెస్ట్, గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేస్తాము. షుగర్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ ఈ 4-5 నెలలు మనం వాడే మందుల వల్ల మన బ్లడ్ పర్సెంటేజ్ సరిపోనుందా, బేబీ తయారవుతుందా, మా బేబీకి ఉమ్మనీళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం అప్పుడు మళ్ళీ 15 రోజులకే స్కానింగ్ చేస్తాం అనమాట. 8th month మిడిల్ 9th month వచ్చేటప్పుడు గ్రోత్ స్కాన్ అనేది చేసుకుంటాం, మళ్ళీ 3వ స్కానింగ్ ఇది. ఈ గ్రోత్ స్కాన్ లో బేబీకి ఉమ్మనీళ్ళు సరిగ్గా ఉన్నాయా, ఎంత పెరుగుతుంది, దానికి ఎంత వెయిట్ ఉంది, డెలివరీకి ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు, ప్లసెంట ఏమన్నా కిందకి పైకి ఉందా, అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది ఆ స్కానింగ్ లో తెలుస్తుంది. ఆ తర్వాత 9th month ప్రెగ్నెన్సీ 36 weeks వచ్చిన తర్వాత వారానికి 10 రోజులకే చెకప్ చేస్తాం. ఎందుకంటే ఆ టైంలోనే బీపీలు రావడం కానీ, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం అనమాట, ప్రెగ్నెన్సీలో వస్తుంది. అది షుగర్లు, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, షుగర్ కూడా ఆ టైంలో అటాక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సడన్ గా ఉమ్మనీళ్ళు కొంచెం తగ్గిపోవడము, బేబీ వెయిట్ ఎలా ఉంటుంది, మదర్ కి ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకోవడం కోసం 9th month లో ఎక్కువ ఫ్రీక్వెంట్ విజిట్స్ రావడానికి కష్టంగానే ఉంటుంది. కానీ ఆ టైంలోనే ఎక్కువ ఫ్రీక్వెంట్ విజిట్స్ వచ్చి చూపించుకోవడం వల్ల బేబీ గ్రోత్ అసెస్మెంట్, ఉమ్మనీళ్ళ అసెస్మెంట్ ఉంటుంది. మీకు బీపీలు, షుగర్లు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసుకుంటాము. సో ఈ లోపల 38 weeks అయిపోయిన తర్వాత డెలివరీ నొప్పులు ఎప్పుడైనా రావచ్చు. డెలివరీ పెయిన్స్ నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి చేశాను, డెలివరీ పెయిన్స్ లక్షణాలు ఏంటి అనేది. ఆ పెయిన్స్ ఏమైనా ఉంటే ఏ టైం అయినా కూడా చూసే డాక్టర్ కాన్పు హాస్పిటల్ 24 గంటలు అవైలబుల్ గా ఉంటారు. ఫోన్లు చేసి భయపడిపోయి టెన్షన్ పడి అటు తిరిగి హడావిడి పడకుండా ప్రశాంతంగా మీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన రోజు నుండి డెలివరీ అయ్యేంత వరకు ఈ నెంబర్ ఆఫ్ విజిట్స్ మినిమం చేసుకుంటే
మీరు ఏ కాంప్లికేషన్ లోకి వెళ్లకుండా బేబీకి ఎలాంటి కాంప్లికేషన్ రాకుండా సేఫ్ గా డెలివరీ అవ్వచ్చు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.